చంద్రబాబు దీక్ష విరమణపై మరిన్ని వివరాలు అందించడానికి మా రిపోర్టర్ రాజు లైవ్ లో ఉన్నారు. వారు ఏమో సమాచారం అందిస్తారు చూద్దాం. ఓటీవీ రాజు 8 రోజుల దీక్ష చంద్రబాబు నాయుడు దీక్ష కొనసాగింది. అయితే 8వ రోజు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితము దీక్ష విరమింపజేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ దీక్షకు సంబంధించి ప్రధానంగా అంశాలు చూసుకుంటే మాత్రం ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కొన్ని వేలాది హెక్టార్ల పంట చేతికి వచ్చిన పంట కోల్పోవడం జరిగింది. అయితే ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వారికి సరైన నష్టపరిహారం అందించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక ఆత్మహత్య నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ ఏమాత్రం కూడా రైతులకు అందుబాటులో రావడం లేదు, అంటే సరైన న్యాయబద్ధంగా లేదు. ఆ యొక్క ప్యాకేజ్ ద్వారా తీరని ఇప్పటికే నష్టపోయిన రైతులు ఆ ప్యాకేజ్ ఎంతో మంది మేలు చేసే విధంగా ఉండాలి, కానీ తీవ్రంగా నష్టం పాటిల్లేదట్టే ఉంది. అసలు ఆ ప్యాకేజ్ ఏమాత్రం కూడా సరిపోదు అనే ఒక ప్రధాన డిమాండ్తోని వారికి సరైన ప్యాకేజ్ పెంచాలి, రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్తోని ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ ఆమరణ నిరాహార దీక్ష కూడా 8 రోజుల క్రితము న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఒక 4 రోజుల తర్వాత అనంతరము చంద్రబాబు నాయుడు బలవంతంగా దీక్షను భంగం చేయాలని దృఢ సంకల్పంతో పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తీర్చడం జరిగింది. అయితే వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ వైద్యులు వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా వ్యతిరేకించారు. దాన్ని ఏమాత్రం కూడా ఫలితాలు లభించలేదు. అయితే ఈ యొక్క దీక్ష యథావిధిగా ఆసుపత్రిలో కూడా యథావిధిగా కొనసాగించారు. ఆ దీక్ష అలాగనే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు కూడా పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. అయితే నిన్నటి పరిస్థితిని చూసుకుంటే మాత్రం నిన్న 7వ రోజు బలవంతంగా అయినా సరే ఎలాగైనా సరే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక రిపోర్టు పొందడం జరిగింది. ఏ విధంగా కోర్టు నుంచి ఒక ఆర్డర్ స్వీకరించడం జరిగింది. ఏ విధంగా అయినా సరే బలవంతంగా పోలీసుల సహాయంతోనైనా సరే ఈ యొక్క చికిత్స అందించాలని చెప్పేసి వైద్యులకు సూచించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న సాయంత్రం రాత్రి హైదరాబాద్ మధ్య పోలీసులు బలవంతంగా చంద్రబాబు నాయుడిని నిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించడం జరిగింది. ఐసీయూకి తరలించిన తర్వాత బలవంతంగా డెక్సస్ ఎక్కించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తన దీక్షను ఏమాత్రం కూడా విరమించలేదు. యథావిధిగా తను ఎటువంటి ఫుడ్స్ కానీ తీసుకోకుండా తన యొక్క నిరాహార దీక్ష అలాగనే కొనసాగించారు. అయితే పరిస్థితి రోజు గడుస్తున్న కొద్దీ సమయం గడుస్తున్న కొద్దీ దిగజారినప్పటికీ మరోవైపు టీడీపీ శ్రేణులు ఈ విషయంపై ఉద్యమాన్ని ప్రకటించారు. దానిలో భాగంగా ఈ రోజు విషయానికి వస్తే మాత్రం సెక్రటేరియట్ కానీ ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది, ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది, సెక్రటేరియట్ ముట్టడి ఇటువంటి చేయడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా రైతులకు సంబంధించి డిమాండ్తోని ముఖ్యంగా ఈ యొక్క దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడుకి వివిధ పార్టీలకు